జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్ల మండల జనసేన అధ్యక్షుడు శీలం శెట్టి లక్ష్మయ్య జన సైనికులకు శుభాకాంక్షలు తెలిపారు. కువైట్ నుండి చరవాణి ద్వారా మాట్లాడిన ఆయన రాష్ట్ర అభివృద్ధిలో జనసేన కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుతం సభ్యత్వ కార్యక్రమం కొనసాగుతున్నందున ఆవిర్భావ వేడుకలను ఆర్భాటంగా నిర్వహించలేదని తెలిపారు. అందరికీ నమస్కారం. మాది కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పూర్వమిళ్ల మండలం. నేను జనసేన పార్టీ లక్ష్మయ్య. ఈ పొద్దు మన ఏపీ ప్రజలే కాకుండా యావత్తు మన తెలుగు వారు ఎక్కడున్నా అందరూ కూడా జనసేన పార్టీ వీర అభిమానులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన పార్టీ ముఖ్యంగా జన సైనికులు అక్కడ పిఠాపురంలో కానీ విజయవాడలో కానీ ఎక్కడ బహిరంగ సభ ఈసారి బ్యాకప్ చేయడం జరిగింది. ఈసారి వాయిదా జరిగింది. కేవలం సభ్యత్వం కార్యక్రమం వల్ల, పార్టీ సభ్యత్వం కార్యక్రమం వల్ల అది ఒక ప్రోగ్రాన్ని నిలిపేయడం జరిగింది. కానీ జన సైనికులు ఊరుకుంటారా? ఆయన వద్దన్నా కానీ చేసే మనస్తత్వం మన జనసేన పార్టీలో ఉండే మొట్టమొదట అడుగు అది. వాళ్ళకు పేరున ప్రతి ఒక్కరికి మన జన సైనికులు ఎక్కడున్నా, ప్రతి చోట ఉన్నా మన జన సైనికులకు ప్రతి ఒక్కరికి పేరున నా ఉదయపూర్వక నమస్కారం. ఈ యొక్క సంవత్సరం మేము ఏపీలో లేకపోవడం మాకైతే కొద్దిగా లోటుగా అనిపిస్తుంది. ఈ యొక్క ఆరంభ సభకు ఇంటికాడ పాల్పంచుకుంటే బాగుండేది. ఇప్పుడు బద్వేల్లో అయితేమి, పూర్మామిల్లో అయితేమి ప్రతి మండలంలో కూడా ఈ కార్యక్రమం ముందుండి చేస్తున్న ప్రతి ఒక్కరికి, మన కడప జిల్లాలో ఉండే ప్రతి ఒక్కరి నాయకుడికి, జన సైనికులకి, అందరికి ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారాలు. ఇదే ముందు ఇంకా పెద్ద ఎత్తున చేసుకుంటామని మనస్ఫూర్తి కోరుకుని, ఈసారి ఈ కార్యక్రమంలో మనం ఇండియాలో లేకపోవడం నాకు ఒక బాధాకరం ఉంది. నేను ఆల్రెడీ వస్తామనుకున్నాం, కానీ ఈ మనకు తెలిసిందే కోవిడ్ ఇక్కడ విద్యా వాతావరణం యుద్ధం జరుగుతుంది. ఆ విద్యా వాతావరణంలో మనకు ఫ్లైట్లు అనేది లేదు కాబట్టి ఇక్కడ కొద్దిగా ఇరుక్కోవడం జరిగింది. అవి ఇరుక్కోవడం వల్ల మనం అక్కడ చేసుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ కూడా పోయిన సంవత్సరం ఇంతకుముందు కూడా పదే ఇక్కడ పార్టీ కార్యాలయంలో చేసుకుంటాను. కానీ ఈసారి ఎందుకంటే గుంపు కూడా ఉండి, గుంపు కుడితే 10 మంది గుంపు కుడితే కనుక కొద్దిగా ఇబ్బందికరం అవుతుంది. కాబట్టి ఈసారి ఇక్కడ కూడా పార్టీ కార్యక్రమాలకు కొద్దిగా దూరం అవుతున్నాం. సాయంత్రం అయితే కొద్దిగా ఏదో చిన్న ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ అక్కడ కూడా భయపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ విద్యా వాతావరణం జరుగుతుంది. అందులో రంజాన్ నెల విద్యా వాతావరణం జరుగుతుంది కాబట్టి అందరూ అంటున్నారు ఎందుకులే ఈ సంవత్సరం అంటున్నారు. కాబట్టి అందుకే ఈ చిన్న వీడియో ప్రతి ఒక్కరికి కూడా పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈసారి అట్ట సభ్యత్వాలో ఒక పండగ అయితే, రెండవ పండగ ఈ పార్టీకి 13వ సంవత్సరానికి అడుగు పెడుతున్న మన పార్టీ ఆవిర్భావ సభ ఈ యొక్క పండగ వాతావరణంగా ఏపీలో ఇది ఒక పండగ. మనకు పవన్ కళ్యాణ్ గారికి ఒక పండగ అయితే రెండో పండగ. ఇది రంజాన్, రేపు ఉగాది, సంక్రాంతి అన్నీ ఒకేపారి పండుగ వస్తే ఎట్లుంటుంది, క్రిస్మస్ అన్ని పండుగలు వస్తే ఎట్లుంటుంది మనకు అంతా మనకు ఈ యొక్క కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కులం మెత్త బాధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఈ పండగ చేసుకోవడం అనేది చాలా ఉల్లాసమైంది. నాకైతే పెద్ద సంతోషం వేస్తుంది. ఎందుకంటే అక్కడ లేకపోయినాం అనే ఒక బాధ. అందువలన చెప్పలేదు. ముఖ్యంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక నమస్కారాలు. ఎన్నో ఒడిదుడుకులను కొట్టుకొని, ఎన్నో అవమానాలు పాడి ఎన్నో విధాలుగా అన్నీ ఎదుర్కొని ఈ స్థాయిలో నిలబడినాయంటే మా అధినాయక పవన్ కళ్యాణ్ గారే ఒక శక్తి. మాకు ఉండే ఒక శక్తి అంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారే. కానీ మన నారాయణ మనోహర్ సార్ అయితే ఇప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా చేయి వదలకుండా ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. మంచి మేధావులు కూడా వచ్చారు, మంచి మేధావులు వెళ్ళిపోయారు.
కానీ నాన్న మనోహర్ సార్ ఈ బుద్ధుడికి కూడా పక్కా ఇడిచిపెట్టకుండా భుజం మీద చెయ్యి తీయకుండానే అట్టనే చేదోడుగా ఉన్న మన నాన్న మనోహర్ సార్ పిఎస్ మన నాన్న మనోహర్ సార్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే పార్టీ ఇంకా ముందుకు ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరం ఇక్కడ నిలబడిపోయినందుకు నాకు కూడా బాధాకరం ఉంది. నెక్స్ట్ రాబోయేలో మళ్ళీ నెక్స్ట్ ఏదో కార్యక్రమం చేసుకుంటూ పోదాం. అందులో పౌర్మావిల్ల మండలంలో కూడా పార్టీ కార్యాలయంలో ఈ పొద్దు కేక్ కటింగ్ ఏదో బ్లడ్ కార్యక్రమం అయ్యేందుకు చేస్తానమాట. పూర్తి వివరాలు తెలుదు. కేక్ కటింగ్ అవన్నీ చేశారు. సరే చూద్దాం, ఇంకా ముందు చాలా పనులు చేసేటం మనం అందరం కలిసిమెలిసి ఉండాలని అది ఎడవేళ దేవుళ్ళని ముక్కుంటం జరుగుతుంది. ముఖ్యంగా మా నాయకుడు శ్రీ కొడిదల పవన్ కళ్యాణ్ గారు ఎలవేళ ఆయన ముక్కోడి దేవతలు ఆయన చల్లగా చూడాలా. ఆయన ఆరోగ్యాలతో ఉంటే ఈ పార్టీ ఇంకా బలపడేదానికి అవకాశం ఉంది. జై జనసేన.